ఆత్మగౌరవ గృహాలు కట్టినా ఆత్మగౌరవ పార్టీ తమదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సవాలు చేయడం, పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటని ఫైర్ అయ్యారు. 70 ఇండ్లు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించామని చెప్పారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని ఛాలెంజ్ చేసిన మంత్రి పొంగులేటికి ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా అని ప్రశ్నించారు. శపథం చేయడం కాదు, చేతనైతే చేసి చూపించాలన్నారు కేటీఆర్. పౌరుషం ఉంటే 20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే గుమ్మం తొక్కి ఓట్లు అడుగుతామని సవాల్కు కట్టుబడి ఉండాలన్నారు. హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించిన ఘనత తమదన్నారు కేటీఆర్. 70,000తో అగ్గిపెట్టే ఇండ్లు కట్టలేదని చెప్పారు. తాము కట్టిన ఒక్కో ఇల్లు 7 ఇందిరమ్మ ఇండ్లతో సమానమన్నారు. 60 ఏండ్లు ఏలిన పార్టీలకు ఎన్నడూ రాని ఆలోచనతో దేశానికి నమూనాగా అందమైన పొదరిండ్లను నిర్మించి చూపించామన్నారు కేటీఆర్. గృహ నిర్మాణ యజ్ఞం చేసిన నిర్మాతలం తామేనని చెప్పారు. రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకుని భూభారతిలో బ్లాక్ లిస్టులు, బ్లాక్మెయిల్ దందాలు చేసి దండుకున్న ల్యాండ్ గేమ్స్ తమకు తెలియదన్నారు కేటీఆర్. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్ల ఎగవైత ద్రోహాన్ని ప్రశ్నించకుండా విడిచిపెట్టబోమని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని సవాల్ చేశారు కేటీఆర్.